హలో గైస్, హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆచార్య ఇన్స్టిట్యూట్ వైజాగ్. అయితే ఈ వీడియోలో మనం డిస్కస్ చేసుకునేది ఇండియన్ కోస్ట్ గార్డ్ రీసెంట్గా అసిస్టెంట్ కమాండెంట్ పోస్ట్ రిలీజ్ చేసింది. అసిస్టెంట్ కమాండెంట్ అంటే ఆఫీసర్ లెవెల్ ఎంట్రీ. దీంట్లో బోత్ జనరల్ డ్యూటీ అండ్ టెక్నికల్ స్టాఫ్ రెండింటిని రిలీజ్ చేసింది. December 5th నుంచి 24th December వరకు ఇది ఆన్లైన్లో అప్లై చేసుకోవడానికి వెబ్సైట్ ఓపెన్లో ఉంటుంది. ఇది వెబ్సైట్ యొక్క లింక్. మీరు ఈ లింక్ని యాక్సెస్ చేసుకొని డైరెక్ట్గా లాగిన్ చేసి అప్లై చేసుకోండి. దీని నుంచి డీటెయిల్గా డిస్కషన్ ఇప్పుడు ఒకసారి చేసుకుందాం. సో డైరెక్ట్గా జనరల్ డ్యూటీ స్టాఫ్ అంటే ఏంటి, టెక్నికల్ స్టాఫ్ అంటే ఏంటి? ఇక్కడ బేసిక్గా ఆర్మీలో అవనివ్వండి, డిఫెన్స్లో అవనివ్వండి, ఎక్కడైనా సరే జనరల్ డ్యూటీ అన్నది ఆఫీసర్ లెవెల్ ఎంట్రీ అండ్ టెక్నికల్ కూడా ఆఫీసర్ లెవెల్ ఎంట్రీ ఈ పోస్ట్ సంబంధించి. ఈ జనరల్ డ్యూటీలో లైక్ వాళ్ళు కోస్ట్ గార్డ్ వాటిలో డిప్లాయ్ అవ్వడం నాన్ టెక్నికల్ డ్యూటీస్ అనమాట. ఇవన్నీ టెక్నికల్ డ్యూటీస్. రెండింటికి ఏజ్ గురించి కూడా ఇచ్చారు. 21 నుంచి 25 ఇయర్స్ ఉండాలి. అండ్ డేట్ 1st July 2025 బోర్న్ బిట్వీన్ ఇది 21 to 25 ఇయర్స్ బై 1st July ఉండాలి. అండ్ వాళ్ళు ఏ టైంలో పుట్టాలి అన్నది కూడా ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. 1st July 2002 నుంచి 30th June 2004 వరకు. అండ్ ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంది. బోత్ టెక్నికల్ ఎంట్రీకి దీనికి సేమ్ ఉంది. అట్ ద సేమ్ టైం ఇక్కడికి వచ్చి చూస్తే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ నుంచి అండ్ మోస్ట్లీ ఈసారి ఫీమేల్కి రిలీజ్ చేయలేదు. ఈ నోటిఫికేషన్లో అయితే ఓన్లీ మేల్ అని మెన్షన్ చేశారు క్లియర్గా. అండ్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్కి వస్తే ఇద్దరికి డిగ్రీ ఉండాలి, రెండింటికి డిగ్రీ ఉండాలి. అయితే దీనికి టెక్నికల్గా సంబంధించిన డీటెయిల్స్ అన్నీ ఉన్నాయి. మెటలర్జీ, మెకాట్రానిక్స్, నేవల్ ఆర్కిటెక్చర్, మెరైన్, ఇదంతా టెక్నికల్ గురించి. అండ్ దీనికైతే జనరల్ డ్యూటీకి వచ్చేసరికి ఎనీ డిగ్రీస్ ఫైన్. బట్ క్లియర్గా సెకండ్ పాయింట్లో ఒక పాయింట్ మెన్షన్ చేశారు. మ్యాథమెటిక్స్, ఫిజిక్స్ 12thలో కానీ 10+2 ఈక్వలెంట్ స్కీమ్ అంటే డిప్లొమాలో కానీ కంపల్సరీ ఉండాలి అని మెన్షన్ చేశారు. ఈ ఒకసారి సర్క్యులర్ క్లియర్గా చదువుకోండి మీరు. అట్ ద సేమ్ టైం ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్, ఈ నేవల్ వీళ్ళే కాకుండా టెక్నికల్ వచ్చేసరికి ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ వాళ్ళు, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్, టెలికమ్యూనికేషన్, ఇన్స్ట్రుమెంటేషన్ వాళ్ళు, వీళ్ళందరూ కూడా అప్లై చేసుకోవచ్చు. అట్ ద సేమ్ టైం AMIE ఇన్స్టిట్యూట్ నుంచి క్లియర్ చేసిన వాళ్ళు కూడా దీనికి అప్లై చేసుకోవచ్చు. అయితే ఇది ఎలిజిబిలిటీ కండిషన్స్. అండ్ కొంచెం ఏజ్ రిలాక్సేషన్స్ కూడా ఇచ్చారు. SC/ST వాళ్ళకి 5 years, OBC వాళ్ళకి అది కూడా నాన్ క్రీమీ లేయర్ వాళ్ళకి 3 years ఇచ్చారు. ఇది ఒకసారి క్లియర్గా చూసుకోండి మీరు. ఇప్పుడు వేకెన్సీస్కి వచ్చేటట్టయితే జనరల్ డ్యూటీలో టోటల్ 110 వేకెన్సీస్, టెక్నికల్ వేకెన్సీస్ 30. ఇక్కడ క్లియర్గా క్యాస్ట్ వైజ్ ఇచ్చారు. SC/ST, OBC, EWS అండ్ UR వాళ్ళకి ఎంత ఉన్నాయో క్లియర్గా మెన్షన్ చేశారు. మీరు మీకు తగ్గట్టు మీరు ఓకే నేను పెట్టుకోగలను అంటుంటే ఇక్కడ చూడండి వేకెన్సీస్ 2 వేకెన్సీస్ అండ్ ఇందులో టెక్నికల్ చూస్తే EBS అసలు లేనే లేదు. సో మీరు ఆలోచించుకొని అప్లై చేసుకోండి. అండ్ ఈ ఎలిజిబిలిటీ క్రైటీరియా ఇక్కడ డిప్లొమా గురించి ఎంట్రీ ఇచ్చారు. అండ్ ఇంకోటి ఏంటంటే ఫైనల్ సెమిస్టర్లో ఎంట్రీ ఆల్రెడీ ఉంటున్న వాళ్ళు ఇంజనీరింగ్లో వాళ్ళ గురించి కూడా ఇచ్చారు క్లియర్గా. ఒకవేళ ఇయర్లీ ఎగ్జామ్ కండక్ట్ అయితే వాళ్ళ కండిషన్స్ ఏంటి, డాక్యుమెంట్స్ ఏమేమి తీసుకురావాలి, సెమిస్టర్ వైజ్గా అంటే 5th semester, 6th semester, 7th semester ఆ రకంగా అయితే ఏమేమి తీసుకురావాలి, లైక్ ఇంజనీరింగ్ వాళ్ళకి ఇలాగే ఉంటాయి. సో ఇది కూడా క్లియర్గా మెన్షన్ చేశారు. ఇది ఒకసారి చూసుకోండి. అండ్ సెలక్షన్ ప్రొసీజర్కి వద్దాం. ఇది ద ఇంపార్టెంట్ థింగ్. మనం ఎగ్జామ్ ఏంటి, ఎలా రాయాలి, ఏంటి అన్నది క్లియర్గా ఇక్కడ మెన్షన్ చేశారు. టోటల్ 5 stages ఉంటాయి వీళ్ళు మెన్షన్ చేసిన ప్రకారం. అండ్ ప్రతి స్టేజ్ గురించి ఒకసారి మనం డిస్కస్ చేద్దాం. Stage 1కి వచ్చేసరికి ఇది కంప్లీట్గా MCQ బేస్డ్ ఎగ్జామ్. అండ్ ఇది 100 marks ఉంటుందని చెప్పారు. వీటికి టెస్ట్ సెంటర్స్ ఇంకా వీళ్ళు అనౌన్స్ చేయలేదు. API కంప్యూటర్ బేస్డ్ ఆన్లైన్ స్క్రీనింగ్ టెస్ట్ అని చెప్పారు, కానీ అది ఎక్కడెక్కడ ఏంటి అన్నది మాత్రం ఇంకా అనౌన్స్ చేయలేదు. మేబీ లాగిన్ చేసాక డీటెయిల్స్లో ఇస్తారు. అయితే ఈ ఎగ్జామ్ గురించి డిస్కస్ చేసుకుంటే ఇంగ్లీష్, రీజనింగ్ అండ్ న్యూమరికల్ ఎబిలిటీ అంటే క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్, అర్థమెటిక్ అది. అట్ ద సేమ్ టైం జనరల్ సైన్స్ అండ్ మ్యాథమెటికల్ యాప్టిట్యూడ్ ఇక్కడ ఉంది. ఇది అర్థమెటిక్, ఇది మ్యాథమెటికల్ యాప్టిట్యూడ్, ఇది జనరల్ నాలెడ్జ్. ఇవన్నీ 25 marks, 25 marks. అంటే ఈ 25 questions ఉన్నాయి అండ్ 25 marks ఈచ్. ఎందుకంటే 100 multiple MCQs ఉన్నాయి కదా. సో ఇది ఎగ్జామ్ డ్యూరేషన్ వచ్చి 2 hours ఉంటుంది. ఇక్కడ క్యూములేటివా లేదా సెక్షనల్ టైమింగ్స్ అవుతుందా అన్నది మాత్రం మెన్షన్ చేయలేదు.
మేబీ నేనేమనుకుంటున్నా అంటే ఇది సెక్షనల్ మాత్రమే ఉంటుంది. ఫస్ట్ ఇది స్టార్ట్ అవుతుంది, తర్వాత ఎగ్జామ్ దీనికి అలా స్కిప్ అవుతుంటుంది. ఆర్ నాకు తెలిసి ఇది క్యుములేటివ్ కూడా ఉండొచ్చు. నేను లాస్ట్ టైం రాసినప్పుడు ఇది క్యుములేటివ్ ఉంది. సో ఈసారి ఒకసారి చూసుకోండి. ఇందులో ఎక్కడ మెన్షన్ చేయలేదు. తర్వాత నార్మలైజేషన్ ఉంటుంది. ఇప్పుడు సెకండ్ స్టేజ్కి వచ్చేసరికి ఏముంది, సెకండ్ స్టేజ్కి వచ్చేసరికి వీళ్ళు మెన్షన్ చేశారు ఎక్కడెక్కడ అవుతాయి. నోయిడా, ముంబై, గోవా, చెన్నై, కోల్కతా, షిల్లాంగ్ అండ్ గాంధీనగర్. ఈ ప్లేసెస్లో మాత్రమే ఈ సెకండ్ స్టేజ్ అనేది కండక్ట్ అవుతుంది. సెకండ్ స్టేజ్లో ఏం కండక్ట్ అవుతుందో ఇప్పుడు ఒకసారి చూసుకుందాం. సెకండ్ స్టేజ్లో మూడు స్టేజెస్ ఉంటాయి. మళ్ళీ క్యాండిడేట్ వెరిఫికేషన్ అవుతుంది, డాక్యుమెంట్ వెరిఫికేషన్ అండ్ అలాట్మెంట్ ఆఫ్ సెంటర్స్. అంటే ఎగ్జామ్ క్లియర్ అయిన వాళ్ళకి ఈ సెకండ్ స్టేజ్కి రావడానికి కాల్ లెటర్స్ వస్తాయి. ఈ మూడు క్లియర్ చేసినప్పుడు ఈ థర్డ్ స్టేజ్లో అలాట్మెంట్ సెంటర్స్ ఇస్తారు. అంటే ఆ 5 స్టేజ్, నేను ఈ 6 సిటీస్ చెప్పాను కదా, నోయిడా, ముంబై ఆర్ గోవా, చెన్నై, కోల్కతా, షిల్లాంగ్ అండ్ గాంధీనగర్. ఈ ప్లేసెస్లో అలాట్మెంట్ ఇస్తారనమాట. అక్కడికి వెళ్ళి ఈ స్టేజ్ 3 అన్నది అక్కడ కండక్ట్ అవుతుంది. ఈ స్టేజ్ 3లో జరిగేదే పర్సనాలిటీ టెస్ట్. లైక్ ఎస్ఎస్పికి అవుతుంది కదా సిడిఎస్లో, అట్ ద సేమ్ టైం ఏఎఫ్ఎస్బిలో జరుగుతుంది కదా ఎయిర్ ఫోర్స్కి, ఆ రకంగా ఉంటుంది అనమాట ఇది. సో మీరు ప్రిపేర్ అవ్వాల్సిన సైకలాజికల్ టెస్ట్, గ్రూప్ టాస్క్, పర్సనాలిటీ టెస్ట్, వీటి గురించి ప్రిపేర్ అవ్వాలి. ఇది 5 days ఉంటుంది. దీన్ని ఎఫ్ఎస్బి అంటారు, ఫైనల్ సెలక్షన్ బోర్డ్. సో ఇది ఒకసారి మీరు చూసుకోవాల్సింది. మీరు ప్రిపేర్ అవ్వాల్సిన స్టేజ్ 1లోని, స్టేజ్ 3లోని ఎగ్జామ్స్ ఈ రెండిట్లోనే ఉంటుంది. స్టేజ్ 4కి వచ్చేసరికి మెడికల్ ఎగ్జామ్. సో ఈ మెడికల్ అసలు ఏమేమి ఉన్నాయి ఏంటన్నది మీకు క్లియర్గా కిందనిస్తాడో నేను అది కూడా చూపిస్తాను. అండ్ స్టేజ్ 5 వచ్చేసరికి ఇండక్షన్. ఎవరైతే మెరిట్ లిస్ట్లో ఉంటారో వాళ్ళకి ఇక్కడ జాయినింగ్ లెటర్స్ ఇస్తారనమాట. చూడండి ఇక్కడ మెన్షన్ చేశాడు, యాజ్ పర్ వేకెన్సీస్ అవైలబుల్ పర్సనల్ సెలెక్టెడ్ ఫర్ ట్రైనింగ్ విల్ బి రిక్వైర్డ్ టు రిపోర్ట్ టు ఇండియన్ నేవల్ అకాడమీ, ఐఎన్ఏ రిపోర్ట్ చేస్తారు ఎక్కడ, ఎజ్మలా. అది ఇక్కడ మీకు కోర్స్ స్టార్ట్ అవ్వడం మొదలవుతుంది అనమాట. అండ్ ఇక్కడ చూడండి, ఆల్ ఇండియా మెరిట్ లిస్ట్ విల్ బి బేస్డ్ ఆన్ కంబైన్డ్ మార్క్స్ ఆఫ్ స్టేజ్ 1 and 3. యాజ్ నేను చెప్పినట్టు స్టేజ్ 1, 3 ఇవి వెరీ ఇంపార్టెంట్. వాటిల్లో ప్రిపేర్ అయ్యి ఆ మార్క్స్ బట్టి మీరు అచీవ్ చేసుకోవాలి మంచిలో స్కోర్ రావాలి అంటే. తర్వాత రిజల్ట్స్ అన్నీ కూడా మీకు ఆన్లైన్లో డిక్లేర్ చేస్తారు. మీరు ఎలా అప్లై చేసుకోవాలన్నది ఇక్కడ మీకు లింక్ ఇచ్చాడు. ఈ లింక్ 5th December నుంచి యాక్టివేట్ అవుతుంది. అన్నీ రెడీ చేసుకొని ఉంచుకోండి, ఏమేమి కావాలి ఏంటి అనేది మొత్తం అన్నీ ఈ పీడిఎఫ్లో మెన్షన్ చేసి పెట్టాడు. సో మీరు ఈ పీడిఎఫ్ లింక్ యూట్యూబ్ వీడియో కింద అటాచ్ చేస్తాను. సేమ్ మన టెలిగ్రామ్ గ్రూప్లో కూడా పెడతాను. మీరు ఏమైనా డౌట్స్ ఉంటే టెలిగ్రామ్ గ్రూప్లో కూడా మెన్షన్ చేయండి, అడగండి, ఏం ప్రాబ్లం లేదు. లేదంటే యూట్యూబ్ కామెంట్స్ కింద మెన్షన్ చేయండి, నేను మీకు హెల్ప్ చేస్తాను. ఇప్పుడు డాక్యుమెంట్స్ ఏమేమి కావాలి మొత్తం క్లియర్గా ఇక్కడ ఇచ్చాడు చూడండి. కంపల్సరీ డాక్యుమెంట్స్ మీరు ఇది ప్రతి ఒక్కటి క్లియర్గా చదవండి. ఇది వెరీ ఇంపార్టెంట్. మీ దగ్గర అది లేదు ఇది లేదు అన్నప్పుడు మీరు పక్కా చూసుకోవాల్సింది. ఎందుకంటే స్టేజ్ 2లో డాక్యుమెంట్ వెరిఫికేషన్ జరుగుతున్నప్పుడు ఏం కావాలో కూడా ఇక్కడ క్లియర్గా ఇచ్చాడు. 10th, 12th, గ్రాడ్యుయేషన్, ఒరిజినల్ డిగ్రీ సర్టిఫికేట్, ఫైనల్ ఇయర్లో ఎప్పుడైతే అయితే ఏమేమి సర్టిఫికేట్ కావాలో పైన చెప్పాడు. 6th, 7th అని చూపించాను మీకు, అక్కడికి వెళ్ళండి. అట్ ద సేమ్ టైం ఎన్ఓసి, ఒకవేళ మీరు ఆల్రెడీ గవర్నమెంట్లో ఉంటే ఎన్ఓసి తెచ్చుకోవాలి, సర్టిఫికేట్ తెచ్చుకోవాలి, కేటగిరీ సర్టిఫికేట్. సో ఇవన్నీ చూసుకోండి. నెక్స్ట్ అప్లోడ్ చేసే ముందు సైజెస్ ఎంత కావాలి ఏంటి డీటెయిల్స్ ఇవన్నీ ఇక్కడ క్లియర్ మెన్షన్ చేశాడు. ఫీజు వచ్చేసరికి 300 రూపీస్. అండ్ ఇది ఎగ్జామ్ట్ చేశాడు ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్కి, మిగతా అందరికి 300 రూపీస్. మీరు ఏదైనా యూజ్ చేసుకొని పే చేయొచ్చు. లాగిన్ చేశాక మీకు క్లియర్గా అర్థమైపోతుంది. అండ్ ఇప్పుడు ఇది ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఇది ట్రావెల్ ఎక్స్పెన్సెస్. సో స్టేజ్ 1, స్టేజ్ 2లో, స్టేజ్ 3 ఈ ఎగ్జామ్స్ అన్నవి మీ సిటీ వితిన్లో జరగదు కాబట్టి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశాడు ఎవరెవరికి వస్తాయి, రీఫండ్ ఇస్తారనమాట వీళ్ళు. స్టేజ్ 2, 3లో కూడా ఇస్తారు. 2 and 4 ట్రావెల్స్, ఏసీ ఎంతవరకు ఏ లెవెల్ వరకు ఇస్తారు, ఏసీ 3 టైరా, చైర్ కారా ఏంటి అన్నది కూడా ఇక్కడ మెన్షన్ చేశాడు. ఇది ఒక్కసారి చదవండి, ఈ రెండు చూడండి. అండ్ మీరు వెళ్ళేటప్పుడు మరీ మీ క్యాస్ట్ సర్టిఫికేట్, జర్నీ టికెట్, అడ్మిట్ కార్డు, ఇవి 3 sets పట్టుకెళ్ళండి. ఈ ట్రావెల్ ఎక్స్పెన్సెస్ ఇచ్చేటప్పుడు ఈ 3 sets అడుగుతారు. సో ఇది ఒకసారి చూసుకోండి. నెక్స్ట్ ఎగ్జామినేషన్ సిటీ లిమిట్స్ గురించి కూడా ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశాడు. చూడండి ఇక్కడ ఆల్ క్యాండిడేట్స్ ఆర్ గివెన్ 5 preferences ఫర్ ద ఎగ్జామినేషన్ సిటీ.
ఇక్కడ ఇందాక మనం మాట్లాడుకున్న అన్ని ఎగ్జామినేషన్స్ సిటీస్ చూపించాను చూసారా, ఆ సిటీస్ అన్నీ ఇక్కడ వస్తాయన్నమాట. సో ఇది ఒకసారి క్లియర్ చదవండి. నెక్స్ట్, ఇప్పుడు టెంటేటివ్ షెడ్యూల్ డేట్స్ ఇచ్చారు. స్టేజ్ 1 ఏ టైంలో ఉండొచ్చు, ఓకే, జీడీకి టెక్నికల్కి రెండింటికి ఒకేసారి. అండ్ స్టేజ్ 3, స్టేజ్ 4, స్టేజ్ 5 అన్నిటినీ కూడా టెంటేటివ్ డేట్స్ ఇచ్చారు. అంటే ఫిబ్రవరి నుంచి మొదలయ్యి మీకు డిసెంబర్ వరకు ఈ ప్రాసెస్ అన్నది జరుగుతుంది. సో మీకు ఎంతో టైం పీరియడ్ ఉంది. నేను మాట్లాడేది ఇంజనీరింగ్ ఫైనల్ ఇయర్లో ఉండే స్టూడెంట్స్ గురించి మాట్లాడుతున్నాను. సో మీరు కూడా అప్లై చేసుకోండి, మీకు కూడా చాలా యూజ్ అవుతుంది. మంచి పోస్ట్ ఇవి, కోస్ట్ గార్డ్ ఐసీజీలో, అది కూడా ఆఫీసర్ లెవెల్ ఎంట్రీ అంటే అసిస్టెంట్ కమాండెంట్ పోస్టులు. అవి చూపిస్తాను, శాలరీ ఎంత వస్తుంది ఏంటో కూడా ఇప్పుడు నేను చూపిస్తాను. సో ఈ డాక్యుమెంట్స్ ఇవన్నీ ఒకసారి మీరు చూసుకోండి. స్టేజ్ 2లో ఏమేమి కావాలి, స్టేజ్ 3లో ఏం కావాలి, ఇవన్నీ క్లియర్గా మెన్షన్ చేశాడు. స్టేజ్ 1లో ఏంటి, ఏం పట్టుకెళ్ళాలి, ఇవన్నీ పక్కన పెడితే, సో మెడికల్ ఎగ్జామినేషన్ గురించి ఇక్కడ ఇచ్చాడు. నెక్స్ట్ ఇండక్షన్ ఇక్కడ ఇచ్చాడు మెడికల్ స్టాండర్డ్స్. 12th పాయింట్, ఈ పీడిఎఫ్లో 12th పాయింట్ని మీరు క్లియర్గా స్టడీ చేయండి. హైట్ ఎంత ఉండాలి, చాలా తక్కువ ఇచ్చాడు, 157 సెంటీమీటర్స్ ఈజ్ మినిమం, ఓకే. అట్ ద సేమ్ టైం వెయిట్ ఎంత ఉండాలి, హైట్కి ప్రపోర్షనేట్గా, అటు ఇటు ±10% అని చెప్పాడు, ఓకే. అట్ ద సేమ్ టైం చెస్ట్ ఎక్స్పాన్షన్, బ్రీత్ చేసినప్పుడు 5 సెంటీమీటర్స్ ఎక్స్పాండ్ అవ్వాలన్నమాట, మినిమం అవ్వాలి. హియరింగ్ నార్మల్ ఉండాలి, కరెక్టెడ్ సైట్, వితౌట్ గ్లాసెస్, విత్ గ్లాసెస్ రెండు కూడా మెన్షన్ చేశాడు. టెక్నికల్ ఎంత, టెక్నికల్ 36 వరకు ఉంది, జీడీకి మాత్రం 6/9, ఈ 6/36 ఉంది. ఇది ఒకసారి చూసుకోండి. టాటూస్, ఇది చాలామంది డౌట్ ఉంది, ఇక్కడ వెరీ వెరీ క్లియర్గా ఇచ్చాడు. చేతి కింద ఉండాలి, ఎక్కడెక్కడ ఉండకూడదు ఏంటి అని. ఇక్కడ చూడండి, ఫ్రమ్ ఇన్సైడ్ ఆఫ్ ఎల్బో టు ద రిస్ట్ ఆన్ ద రివర్స్ సైడ్ ఆఫ్ ద పామ్ ఈజ్ యాక్సెప్టబుల్ అనమాట. ఫర్ అదర్ క్యాండిడేట్స్ పర్మనెంట్ బాడీ టాటూస్ ఆర్ ఓన్లీ పర్మిటెడ్ ఆన్ ఇన్నర్ ఫేస్ ఆఫ్ ద 4 ఆర్మ్స్. సో ఇది ఒకసారి మొత్తం క్లియర్ చదవండి, మీకు అర్థమైపోతుంది. ఇప్పుడు వ్యాలిడ్ సెలక్షన్స్ ఇవన్నీ మీకు తెలుసు, మెరిట్ లిస్ట్ క్లియర్ చేసిన వాడికి అది, ట్రైనింగ్ ఏంటి, రిజెక్షన్స్ అన్నీ కూడా ఇక్కడ ఏం చేస్తారు ఏంటి, ఇది కంప్లీట్గా ఎఫ్ఎస్బి చేతిలో ఉంటుందని చెప్తారు ఇక్కడ. అది ఒకసారి మీరు చూసుకోండి. ఎఫ్ఎస్బి అంటే సెలక్షన్ బోర్డ్ చేతిలో ఉంటుంది, బేస్డ్ ఆన్ యువర్ మెరిట్ అండ్ డిమెరిట్స్, మీ స్కోరింగ్ దాన్ని బట్టి. నెక్స్ట్ ఇక్కడ ఉన్నది ప్రమోషన్ అండ్ పే లెవెల్, మీకు ఏ రకంగా పే లెవెల్ వస్తుంది, ఎంత ప్రమోషన్ వస్తుంది, స్టార్టింగ్ లెవెల్ ఏంటి. మీ ఫస్ట్ ర్యాంక్ వచ్చేసరికి అసిస్టెంట్ కమాండెంట్, మీ పే లెవెల్ 10, ఓకే. 7 సిపిసి ప్రకారం మీకు బేసిక్ పే 56,100 వస్తుంది. అండ్ వాటితో పాటు ఈ అదర్ బెనిఫిట్స్ వస్తాయి, ఎల్టీసీ వస్తుంది, అలవెన్సెస్ వస్తాయి, క్యాంటీన్ అలవెన్సెస్, ఇవన్నీ కలుపుకొని మీకు తక్కువలో తక్కువ అసిస్టెంట్ కమాండెంట్ పోస్ట్ దగ్గర నుంచే ట్యాక్సెస్ కట్ అయ్యి నా ఎస్టిమేషన్ ప్రకారం ఒక 65,000 అంత వస్తుంటుంది. నేను ఆల్రెడీ మా ఫ్రెండ్ ఒక అతను ఎస్సీజీలో చేస్తున్నారు, నేను కుదిరితే నెక్స్ట్ ఏదో ఒక వీడియోలో శాలరీ స్లిప్ గురించి కూడా నేను ఒక వీడియో చేస్తాను, శాలరీ స్లిప్ అప్లోడ్ చేసి. అలాగే నేను ఎస్బీఐ క్లర్క్ గురించి చేశాను, సేమ్ అలాగే చేస్తాను ఇది కూడాను. సో వెయిట్ చేయండి. ఇన్ హ్యాండ్ మీకు 65,000 వస్తుందని నేను నా ఎజ్యూమ్ చేసుకుంటున్నాను. మాట్లాడదాం దీని గురించి క్లియర్గా మాట్లాడదాం. నెక్స్ట్ అసిస్టెంట్ కమాండెంట్ తర్వాత నీ ప్రమోషన్ డిప్యూటీ కమాండెంట్, తర్వాత కమాండెంట్ జేజీ, తర్వాత కమాండెంట్, తర్వాత డిప్యూటీ ఇన్స్పెక్టర్ జనరల్ డిఐజీ అనమాట, ఇది ఐజీ, ఇది ఏడీజీ అండ్ డీజీ డైరెక్టర్ జనరల్. సో లైఫ్ చాలా బాగుంటుంది ఐసీజీలో, వైట్ అండ్ వైట్ యూనిఫామ్తో ఉంటారు. చూద్దాం అన్నిటి గురించి కూడా మాట్లాడదాం. సో మీకు క్లియర్గా నోటిఫికేషన్ మీ అంతటి మీరు మళ్ళీ ఒకసారి చదవండి, క్లియర్గా నేను చెప్పాను ఇంకోళ్ళు ఎవరో చెప్పారని మీరు ఏది పడుతుంది నమ్మకండి. శాలరీస్ గురించి వాటి గురించి ఎవరైనా ప్రూఫ్ చూపించి చెప్తే నమ్మండి. అంతవరకు ఇదే మీ శాలరీ, అదే ఫిక్స్ అవ్వండి. బేసిక్ శాలరీ ప్లస్ మీకు డిఏలు కలుపుకొని అదొకటి 18% to 21% ఉంటుంది అనమాట, 24-30% వరకు వెళ్తుంది. సో ఇవన్నీ ఒకసారి చూసుకోండి మీరు, దీని ప్రకారం మీ శాలరీ క్యాలిక్యులేట్ చేసుకోండి. అందుకే నేను 65,000 చెప్పాను, ఎక్కువ చెప్పలేదు. సో అది వీడియో మనం సపరేట్గా మళ్ళీ చేసుకుందాం. సో ఆల్ ద బెస్ట్ గైస్, అప్లై చేయండి. ఈ పీడిఎఫ్ లింక్ కూడా కింద ఇస్తాను. December 5th నుంచి స్టార్ట్. సో ఇప్పటి నుంచే మీరు బోత్ ఎగ్జామ్స్కి మీ ఫిజికల్కి ట్రైనింగ్ అవ్వండి. ఎఫ్ఎస్బి కూడా చాలా బాగుంటుంది, బ్యూటిఫుల్గా ఉంటుంది. ఆ 5 days ఇంటర్వ్యూ అన్నది నేను వెళ్ళాను, నా ఎక్స్పీరియన్సెస్ కూడా నేను షేర్ చేస్తాను. నేను ఎయిర్ ఫోర్స్కి వెళ్ళాను, కోస్ట్ గార్డ్కి వెళ్ళాను, సిడిఎస్ కూడా వెళ్ళాను. ఐ విల్ షేర్ ఆల్ దోస్ ఎక్స్పీరియన్సెస్. మన ఛానల్లో చాలా ఇన్ఫర్మేషన్ వీడియోస్ జరుగుతున్నాయి. సో
సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. I hope everyone get their own dream jobs. All the best. Thank you.